పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో వాటిపై వివరణ ఇస్తున్నారు బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు. లైవ్ చూద్దాం. వాళ్ళు డిస్కస్ చేసుకుని మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మార్కులు ఇస్తే మంచి క్యాండిడేట్స్ వస్తారు, పెట్రోలింగ్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ అవుతుందనే ఉద్దేశంతో డ్రైవింగ్ లైసెన్స్ మార్కులు కూడా యాడ్ చేయడం జరిగింది. అందువల్ల అదొక మెరిట్ లిస్ట్ అయింది. ఇంతకుముందు ఆ మెరిట్ లిస్టు ఏఆర్ కి అది వర్తించేది కాదు. ఏఆర్ కానీ టిఎస్ఎస్పి కానీ ఒకటే మెరిట్ లిస్ట్ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది, టిఎస్ఎస్పికి ఒక మెరిట్ లిస్టు, ఏఆర్కి ఒక మెరిట్ లిస్టు, సివిల్ కి ముందున్నట్టే మూడో మెరిట్ లిస్ట్ ఉంది. ఈ మెరిట్ లిస్టులో కూడా మీరు గమనించినట్టయితే సివిల్ కి ఓన్లీ రిటర్న్ మార్క్సే తీసుకోవడం జరుగుతుంది. అదే టిఎస్ఎస్పికి వచ్చేటప్పటికి రిటర్న్ మార్క్స్ సగానికి సగం తీసుకుని మిగిలిన ఫిజికల్ ఈవెంట్స్ అన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఈవెంట్స్ అంటే 5 ఈవెంట్స్ పరిగణలో తీసుకుని మార్కులు తీసుకుని కలిపి మెరిట్ లిస్ట్ యాడ్ చేస్తారు. ఏఆర్కి అయితే ఈ టిఎస్ఎస్పి మెరిట్ తో పాటు అదనంగా 6 మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా 3 మెరిట్ లిస్ట్ ఉండటం వలన మనకి 10 జిల్లాలు, ఒక్కొక్క ఏఆర్ సివిల్ లో 10 జిల్లాలు, ఏఆర్ లో 10 జిల్లాలు, ఫైర్ మెన్ లో 10 జిల్లాల కట్ ఆఫ్ ఇవ్వాలా. అట్లా కాకుండా సిపిఎల్ కి, మళ్ళీ ఎస్పీఎఫ్ కి, టిఎస్ఎస్పి కూడా 12 బెటాలియన్స్ కి 12 విడివిడిగా కట్ ఆఫ్స్ ఇవ్వాలి. ఈ కట్ ఆఫ్ ప్రక్రియ అనేది వెరిఫై చేసుకుని జాగ్రత్తగా మేము ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏమిటంటే స్టూడెంట్స్ లో, క్యాండిడేట్స్ లో ఎటువంటి అనుమానాలకు తావేయకూడదనే ఉద్దేశంతో అది తయారు చేస్తున్నాం. ఈ పాటికే పెట్టాల్సింది. అయితే ఎప్పుడైతే మీడియాలో మనకి ఈ రకమైనటువంటి ప్రచారం ఏదైతే జరిగిందో దాన్ని అభ్యర్థులు మనం చెప్పాలి అని చెప్పి ఈ రోజున దీని తర్వాత మేము పెట్టేస్తాం కట్ ఆఫ్ మార్క్స్ కూడా. ఇది కాకుండా ఇంకొకటి అనుకున్నాం, టీడీ గారు నిర్ణయం ఏం చేశారంటే ఈ ఛాలెంజ్ ఆప్షన్ కూడా ఇద్దాం. చరిత్రలో ఎప్పుడు కూడా సెలక్షన్ లిస్టులు ఇచ్చినాక ఏ రిక్రూట్మెంట్ కి ఛాలెంజ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ రోజు ఛాలెంజ్ ఆప్షన్ ఇస్తాం. గతంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాక ఎవరికైనా అభ్యర్థులకు డౌట్ ఉంటే కోర్టులకు మమ్మల్ని మాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం, మేము కన్సిడర్ చేయటమో రిజెక్ట్ చేయటమో జరగటం, ఆ తర్వాత మా యొక్క నిర్ణయం వాళ్ళకి ఆమోదభరితంగా లేకపోతే వాళ్ళు ట్రిబ్యునల్ కి వెళ్ళటం లేదా కోర్టులకు వెళ్ళటం, మాకు అఫిడవిట్స్ వేయటం, కాలక్రమేణా 1 month 1 year 2 years కి ఆ కేసెస్ సెటిల్ అవటం అనేది జరిగేది. ఆ ఆప్షన్ ఇప్పుడు ఉంది. అయితే ఈసారి మనకి మేము 10,000 అభ్యర్థులను మెరికల వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇంకా 60,000 మందికి సెలక్షన్ రాలా. వాళ్ళలో ఎటువంటి అపోహలు ఉండకూడదనే ఉద్దేశంతో ఛాలెంజ్ అనే ఆప్షన్ ఇస్తున్నాం. సో ఆన్లైన్ లో 24 నుంచి వాళ్ళు ఛాలెంజ్ ఆప్షన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవి మా లిస్టు ప్రకారం పరిశీలిస్తాం. వారికి ఖచ్చితమైన లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం వస్తుంది. సంతృప్తి చెందకపోతే కోర్టుల ద్వారా వాళ్ళ చర్య కూడా తీసుకోవచ్చు. సో ఎక్కడ కూడా పూర్తి పారదర్శకత ఉంది. సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ నా మెరిట్ మీదే నేను సెలెక్ట్ అయ్యానని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే అతను ప్రజలకు మంచి సేవ చేయగలుగుతాడు. చేయాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంటుంది. అందువల్ల సెలెక్ట్ అయిన వాడు నేనే సెలెక్ట్ అయ్యాను, నా మెరిట్ మీద సెలెక్ట్ అయ్యాను అనేటువంటి అభిప్రాయం అతనికి ఉండాలి. ఎలా వచ్చిందో సెలక్షన్ కాదు, నేను కష్టపడి సాధించుకున్న ఉద్యోగం, ప్రభుత్వం నేను కష్టపడితే ఉద్యోగం ఇచ్చింది, సో ప్రజలకు నేను పని చేయాలా అనే ఉద్దేశంతో అతను ఉండాలని చెప్పి వాళ్ళకి అభిప్రాయం రావాలా. సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదో తెలిస్తే మళ్ళీ ఉత్తరోత్తర మనం ఏవైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇస్తున్నామో